డబ్బులు ఇచ్చేస్తా సినిమా ఎవరైనా బాగోలేదంటే. 1 hour later. గేమ్ చేంజర్ ఉందని వచ్చాం సినిమాకి, కానీ ఇండియన్ 3 వేసారు. ఎవరైనా మూవీ బాగోలేదంటే చెప్పండి, నేను పైసలు ఇచ్చేస్తా. ఏమి ఇబ్బంది లేదు, మూవీకి నేను డబ్బులు ఇచ్చేస్తా. $494 ఇచ్చేస్తాను. చెప్పండి, ఏదో టైం పాస్ సినిమాలో ఉంది. ఎలా ఉంది గేమ్ చేంజర్? కొండదేవరా కొండరి వద్దులే. పక్క ఆర్సీ ఫ్యాన్స్, సినిమా పెద్ద బొక్కలా ఉంది. సినిమా బాగోలేదని చెప్పడానికి అసలు నీకు నోరు ఎట్లా వచ్చిందిరా? నీకు నాలుగు ఎట్లా వచ్చిందిరా? రానా ఈయన్ని కూడా రానా? అవునరా రానే. ఏంటి చూసారా సార్ డబుల్ యాక్షన్? రేటింగ్ ఎంత ఇస్తారు? నేనంత గొప్ప కాదు రేటింగ్. మన సంక్రాంతి పండగకి గేమ్ చేంజర్. అమ్మ బాబాయ్, నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. సూర్యకాంతి చాలా బాగుంది. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఇంకా గేమ్ చేంజర్ సినిమా పోయా వచ్చేసాడు రాడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి పుష్ప సినిమాని దాటేస్తుంది. తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు పుష్ప రికార్డు బ్రేక్ చేయ కష్టం. అది అవుదమ్మా. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా. పాన్ పరాగ్ సినిమా నచ్చుతాయా మీకు? ఇంకొక షర్ట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి అన్న. ఎందుకు? ఇంటర్వెల్ సీన్ కి బట్టలు చింపేసుకుంటారు. అది జోక్ భలే ఉంటదన్న. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. బాహుబలి, పుష్ప, RRR అన్ని సినిమాలు వచ్చినా సరే గేమ్ చేంజర్ ఒక్క సినిమా చాలు. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. ఎందుకంటే శంకర్ బాగా వేడెక్కిపోనాడు. ఎందుకంటే శంకర్ బాగా వేడెక్కిపోనాడు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? రామ్ చరణ్ అయితే పిచ్చెక్కిపోనాడు అనమాట. అంటే పిచ్చి పట్టిపోనాడు. నేను దాంట్లో గేమ్ చేంజర్ లో నేను కూడా చేశాను, యాక్టింగ్ చేశాను. ఈ సంక్రాంతికి ఒక మంచి మిల్స్ బిర్యానీ, అన్ని లెగ్ పీసులే ఉంటాయి. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. అంటే రామ్ చరణ్ ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్ల పైన రాకపోతే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను రామ్ చరణ్ ఫ్యాన్. నేను అయితే వెళ్ళి అదే భయా ఫ్యాన్స్ గెలకద్దు భయా. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చైనా, జపాన్, అమెరికా మొత్తం రిలీజ్ అవును చూసి మాట్లాడు. జపాన్, మలేషియా లేదా చైనాలో ఉన్నాడని మరికొందరు అంటున్నారు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. మీరు అన్ప్రెడిక్టబుల్. ఇంకా సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా ఏదైనా అన్ప్రెడిక్టబుల్.
అన్ప్రెడిక్టబుల్. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రికార్డులు బ్రేక్ చేస్తుందా? రికార్డులు ఏంటన్నా దద్దరిల్లిపోద్ది, రికార్డులన్నీ లేచిపోతాయి. రికార్డులు ఏంటన్నా దద్దరిల్లిపోద్ది, రికార్డులన్నీ లేచిపోతాయి. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు తెగమనలేదు. ఇప్పటి వరకు చూసిన రికార్డులు కాదన్నా, ఇప్పుడు చూస్తారు రికార్డులు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చిరంజీవి సినిమా అప్పుడే నేను థియేటర్లో పుట్టా. అది అవునా? వెరీ గుడ్, నైస్. అదే సినిమా ఏంటది, ఇంద్రా సినిమా అప్పుడు కావాలి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈడు చిరంజీవి సినిమా హాల్లో పుట్టారు కాబట్టి ఈడి పేరు చిరంజీవి కాదు, ఇక్కడ నుంచి చిరంజీవి కొడుకు పేరు పెడతాం. నా పేరు కూడా రామ్ చరణ్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఎవరికి ఉపయోగం? ఆ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు దాటలో ఉంది, కానీ అంత లేదులేండి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాన్నా కొడుకు. కానీ ఏమో చెప్పలేం కదా, ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినా. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. ఇప్పుడే వెళ్ళారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. రేయ్, నవ్వుతున్నావేంట్రా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సో నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే గ్లోబల్ అంటే ఏంది? భూమి. భూమి మీద ఎవరు స్టార్ ఉన్నారు? రామ్ చరణ్ ఒకటి స్టారు. తెలుసుకొని మాట్లాడండి మీరు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రామ్ చరణ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. కోట్లు కోట్లు, అది కోట్లు కాదు, 1,00,000 కోట్లు అంతే. కోట్లు కాదు, 1,00,000 కోట్లు అంతే. ఆ కోట్లు రగ్గులు దుప్పట్లో మనకు తెలియదు కానండి. ఆయన చేసే యాక్టింగ్ అని, ఆ డాన్సులు, ఆ ఫైట్లు. మొన్న చేసాడు కేర్ అద్వానితో, ఖైర్ అద్వాని అదే కేరకాయ అద్వాని. అరే నువ్వు కావాలంటే నన్నేం పిలవకు, నన్ను రా ఏదో ఒకటి చెప్పు నువ్వు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దయచేసి నన్ను ఏమనుకోవద్దు, నేను తెలుగుని, నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు నాకు. ఖైర్ అద్వానితో రొమాంటిక్ సాంగ్ ఉంది, అబ్బా నాకైతే అంటే ఆ సాంగ్ లో నేనే ఉన్నాను అన్నట్టుగా ఫీల్ అయినా హీరోగా. చూసావా వీడు మెటమెటలు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు రాసిన ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అయిందంటే రాజమౌళి అంటారు. అవునా? అబ్బా, అసలు ఈ రాసింది ఏ సబ్జెక్ట్ కి ఏం రాసామో కూడా తెలియని దాన్ని అనేదాన్ని శంకర్ అంటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? అందులో నువ్వు ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో దిల్ రాజు గారు ఢిల్లీ అందరికి ఇచ్చేస్తాడు అనమాట. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తా. అట్లుంటది మనతోని. సినిమా ఇట్టా ఫ్లాపా? యావరేజ్ అన్న, యావరేజ్ అవుతుంది. పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా అనుకున్నారు. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. సినిమా కా సినిమానే. ఇక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. నీ వీరత్వానికి గులాం అయిపోయాడు రా. ఆ రామ్ చరణ్ గారు నాకు ఎందుకో ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కోట్లు కొడతా? 2,000 కోట్లు పైన కొట్టాలని కోరుకున్నా. చెప్పండి సార్, కొడుతుందా? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. హిట్ ఫ్లాపా సార్? యావరేజ్ అన్న, యావరేజ్. నేను ఫ్లాప్ చెప్తాను ట్రై చేస్తారేమో, కాదు యావరేజ్. మోసం చేయలేరు. పర్లేదు, ఒక ప్రకారం బానే ఉంది. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే థియేటర్ లో కూర్చోబెట్టి 1.5 సేపు ఎర్రి చేశాడు బ్రో. నేను ఎర్రిపోకుని లాస్ట్ లో మరీ అంత క్రింజ్ కాకపోతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి బూతులు తగలబెడతారు బ్రో, చూసేవాడు. బూతులు మింగేసా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. రేటింగ్ ఎంత ఇస్తారు? రీడింగ్ 3 ఇచ్చేసిలే. తీసుకో పండగ తీసుకో. సూర్య అనే మెయిన్ హీరో, రామ్ చరణ్ హీరో అనుకొని రాకండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సూర్య కోసం రండి, రామ్ చరణ్ కోసం రాకండి. అదే అల్లు అర్జున్ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. గేమ్ చేంజర్ అంటేనే కొత్త ఆట మొదలు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. ఇన్ని రోజులు అన్ని హీరోల సినిమాలు వచ్చి అందరూ ఆటలు ఆడిపోయారు. మంచి ఆటగాళ్ళు. ఇప్పుడు ఈ ఆటలన్నీ సాగు. రామ్ చరణ్ ముందు గ్లోబల్ స్టార్, ముందు మెగా పవర్ స్టార్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. దిల్ రాజు గారు పండగ చేసుకుంటారు. పండగ కోకాపేటలో 4 అంతస్తులు కొనొచ్చు దిల్ రాజు గారు ఈ సినిమాతో. చూడండి, డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఎలివేషన్ కానీ స్టోరీ లేదు, స్టోరీ నై ఇరుకు. మనం ఆడదాం. ఏమైందిరా? లేదు నా అసలు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? లేదు. ఒకటే ఇష్యూ అంతే. సినిమా అంతా ఇష్యూ అంతే. ఒక మాట మాట్లాడలేము. మైండ్ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. లేనా అయిపోయింది సినిమా, యాళ్ళే చెప్పకూడదు. ఏం చేంజర్ సంక్రాంతి విన్నారు. ఓకే ఓకే అయిపోయి ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.